ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిశారు. హైదరాబాద్లోని పవన్ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. గత కొద్ది రోజులుగా తీవ్రమైన వైరల్ జ్వరంతో బాధపడుతున్న పవన్ ని చంద్రబాబు పరామర్శించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్లోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి కలిశారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, చంద్రబాబు పవన్ భేటీకి సంబంధించిన వివరాలేంటి? రమ్య, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే హైదరాబాద్ పర్యటనలో ఉన్నారో ఆయన అక్కడే ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన నివాసంలో కలవడం జరిగింది. గత కొద్ది రోజులుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రమైన వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. ఏదైతే ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి ఆయనకి జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా ఒక 4 రోజుల పాటు ఆయన అసెంబ్లీ సమావేశాలకు కూడా రావడం జరిగింది. ఆ తర్వాత వైరల్ ఫీవర్ ఎక్కువ అవడంతో ఆయన అసెంబ్లీ సమావేశాలు కూడా రాకుండా ఇంటించే కొన్ని సమీక్షలు అవి చేపట్టారు. అయితే ప్రధానంగా తన అసెంబ్లీ సమావేశాలకి రాకపోతున్న తీరును కూడా వివరిస్తూ ఆయన సవివరంగా కూడా తెలపడం జరిగింది. ఆ తర్వాత మెగా డిఎస్సి కార్యక్రమానికి ఏదైతే ఈ నెల 25వ తేదీన మెగా డిఎస్సి కార్యక్రమం అనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో ఆ కార్యక్రమానికి కూడా పవన్ కళ్యాణ్ రావాల్సి ఉంది. అయితే ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నందున ఆ సమావేశానికి రాలేనని చెప్పి సమాచారం ఇస్తుంది. ఏదైతే ఈ నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ అలాగే మంత్రి నారా లోకేష్ తీసుకున్న చర్యల వల్ల అభ్యర్థులందరూ కూడా మొత్తం ఎన్ని కేసులు వేసినా సరే 106 కేసులు వేసినా సరే అన్నింటిని అధిగమించి సవాళ్ళను అధిగమించి ప్రభుత్వం ఈ డిఎస్సి ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిందని అభినందనలు తెలుపుతూ ఆయన తన సందేశాన్ని కూడా పంపడం జరిగింది. అయితే తర్వాత కూడా ఆయన తాజాగా నటించిన ఓజీ చిత్రం విడుదల కూడా 25వ తేదీన ఉండటంతో ఆయన జ్వరంతో బాధపడుతున్నందున విజయోత్సవ ఇక్కడ ఆయన వెళ్ళలేక ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ వస్తున్నారు. నిన్నటి వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగినందున నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తన ముగింపు సందేశంలో కూడా ఏదైతే ఈ సమావేశాల చివరి రోజు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉంటే బాగుండేదని, కానీ జ్వరంతో తీవ్రంగా బాధపడుతున్న ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ తన ముగింపు సందేశంలో కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించడం కూడా జరిగింది. తాజాగా ఆయన నిన్న రాత్రి ఆయన హైదరాబాద్ వెళ్లినందున అక్కడే విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ ని పరామర్శించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఆయనతో భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించడంతో పాటు ఏదైతే తాజా రాజకీయ పరిణామాలు, అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు, ఇతరత్ర అంశాలు కూడా పవన్ కళ్యాణ్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. రమ్య, ధన్యవాదాలు కృష్ణ.